ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కుప్పం పర్యటనలో దద్దరిల్లేలా ప్రసంగించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత నారా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి, ఇతను 35 ఏళ్ళు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయన వల్ల మంచి జరిగిందా, మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలి అంటూ చంద్రబాబు కంచు కోటలో జగన్ దద్దరిల్లేలా ప్రసంగించారు. 2 లక్షల మందికి ప్రజలకు మంచినీరు, సాగునీరు అందించాలన్న మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కలను సాకారం చేసిందంటూ జగన్ మాటల్లో చెప్పుకొచ్చారు. కుప్పం వేదికగా జరిగిన ఈ భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి జగన్ రావటం, గొప్ప స్థాయిలో ఈ మీటింగ్ సక్సెస్ కావటం మరో రికార్డ్ అని చెప్పాలి. 2022లో కుప్పంకు వచ్చినప్పుడు కృష్ణా నీటిని తీసుకొస్తానని హామీ ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా జలాలను సగర్వంగా కుప్పంకు తీసుకువచ్చామని జగన్ కుండబద్దలు కొడుతూ చెప్పాడు. 672 కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి. కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి చేసి చూపించామని జగన్ చెప్పుకొచ్చాడు. జగన్ మాట్లాడుతున్న దానికి ఒక్కసారిగా దద్దరిల్లింది ప్రాంగణమంతా. జై జగన్ అంటూ హోరెత్తించారు. ఇంతకాలం చంద్రబాబును భరించిన కుప్పం ప్రజల సాహసానికి జోహార్లు అన్నారు జగన్. చంద్రబాబు వల్ల కుప్పానికి మంచి జరిగిందా అని జగన్ ప్రశ్నించాడు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక మంచి జరిగిందా అని ఆలోచించాలన్నాడు. కుప్పం ప్రజలను మా గుండెల్లో పెట్టుకొని చూశాం. చిత్తూరు పాల డైరీని పునఃప్రారంభించింది మీ జగనే అని జగన్ చెప్పారు. కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చింది జగనే. కుప్పానికి మున్సిపాలిటీ మార్చింది మీ జగనే. కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చిన ఘనత జగనే. ఇన్ని చేసిన జగన్కు మీరు కేవలం ఇప్పుడు వచ్చే ఓట్లో గెలిపించరా ఇక్కడ అంటూ జగన్ అడిగిన ప్రశ్నకు దద్దరిల్లే రెస్పాన్స్ వచ్చింది. కుప్పంలో 15,727 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఈ నెలలో మరో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. కుప్పంలో 93% ప్రజలకు మన ప్రభుత్వ పథకాలు అందాయి. వైఎస్ఆర్ చేయూత ద్వారా 19,921 మందికి 85 కోట్లు ఇచ్చాం. కుప్పంలో ఆరోగ్యశ్రీ ద్వారా 17,552 మందికి ఆరోగ్యశ్రీ సేవలు అందాయి. కుప్పంలో కొత్తగా 108 వాహనాలను అందించాం. కుప్పం ప్రజలను ఎప్పుడు కడుపులో పెట్టుకునే చూసుకున్నాం తప్ప చంద్రబాబు మాదిరిగా చెప్పింది ఒకటై చేసింది మరొకటై చేయలేదని చెప్పారు ఇక్కడ జగన్. కుప్పానికి ఏమీ చేయలేని చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యేగా అర్హుడేనా అంటూ ప్రశ్నించాడు. కాదు అంటూ ప్రజల నుంచి కూడా సమాధానం వచ్చింది. చంద్రగిరిలో మంత్రిగా ఉంటూ పోటీ చేసిన చంద్రబాబు చిత్తుగా ఓడారు. 35 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఇల్లు కూడా కట్టనీయలేదు. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నిస్తే ఉంది అనే సమాధానం ప్రజల నుంచి వచ్చింది. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా అండి? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఇంటికైనా మంచి చేశారా? మంచి చేస్తుంటే చంద్రబాబుకు పొత్తులేందుకు అని మరోసారి కుప్పం సభలో జగన్ హోరెత్తించారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచేమిటో చెప్పాలి. రంగాను హత్య చేయించింది చంద్రబాబే కాదా అని జగన్ దద్దరిల్లేలా ప్రశ్నించారు. దీంతో సభా ప్రాంగణం అంతా అరుపులతో దద్దరిల్లింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి, భరత్ గెలిచిన తర్వాత మంత్రి చేస్తాను అంటూ కుప్పం వేదికగా జగన్ ప్రకటించారు. కుప్పాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం, వదిలే ప్రసక్తే లేదు, చంద్రబాబు చరిత్రను తిరగ రాస్తా ఇక్కడ అంటూ జగన్ చెప్పుకొచ్చారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ ఇలా ఎలాంటి సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందరికీ అందించాం. కుప్పం ప్రజలంతా మా వాళ్ళేనని గర్వంగా చెబుతున్నాను. గుండె మీద చేసుకొని కుప్పానికి నేను చేసిన పని ఇది అని చెప్తున్నా. చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉందా? చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడు నన్ను సీమను తిడుతూ ఉంటాడు. నేను ఏనాడు కుప్పంను ఇక్కడి ప్రజలను ఒక్క మాట కూడా అనలేదు. రాష్ట్రంలో పెన్షన్ల కోసం క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా చేశాను. ప్రతి నెల ఇంటికే వచ్చి వాలంటీర్లు పెన్షన్ అందిస్తున్నారు. చంద్రబాబు హయాంలో అరాకొర ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి విద్యార్థికి 100కు 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తున్నాము. ఏ ఒక్కరు మిస్ కావకుండా అందరి ప్రయోజనం చేకూరుస్తున్నాను. ప్రజలను మోసం చేయడానికి రంగుల మేనిఫెస్టోతో చంద్రబాబు వస్తాడు. కేవలం అవసరానికి వాడుకొని వదిలేసే రకం ఈ చంద్రబాబు. ఎందుకు ఈయనను ఇవన్నీ ప్రశ్నించకూడదు? మళ్ళీ జగన్ను మీరు ఎందుకు ఇక్కడ గెలిపించడు అంటే జగన్నే గెలిపిస్తామంటూ ప్రజానికం అంతా హోరెత్తించింది. ఏదేమైనా జగన్ మాస్ ఇమేజ్, మాస్ క్రేజ్ మరింత బలం పెంచుకుంటూ ఇక్కడ జరిగిన ఈ దద్దరిల్లింది సభ కుప్పం వేదికగా. ఇదేనండి కుప్పమా మజాగా అనిపించేలా